వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైన దాడి జరిగింది. పుతిన్ని చంపేయడానికి ఈ జెలెన్స్కీ అతిపెద్ద ప్లాన్ వేసి చివరికి ఫెయిల్ అయ్యాడు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది పుతిన్ ఇల్లు. ఈ ఇంటిపైన దాదాపు 90 లాంగ్ రేంజ్ డ్రోన్స్తో జెలెన్స్కీ దాడి చేయించాడు. ఇలా ఒక డ్రోన్ వచ్చి పుతిన్ ఇంటిపైన పేలింది. గుర్తుపెట్టుకోండి, పుతిన్ లాంటి ఒక డేంజరస్ లీడర్ని చంపడానికి ప్లాన్ చేస్తే అది ఫెయిల్ అవ్వకూడదు. ఎందుకంటే ఫెయిల్ అయితే పుతిన్ టార్గెట్లోకి అటాక్ చేసిన వాళ్ళు వచ్చేస్తారు. వన్స్ ఎవరైనా పుతిన్ టార్గెట్లోకి వస్తే వాళ్ళను ఎవ్వరూ కాపాడలేరు. ఇన్ని రోజులు రష్యా యుక్రెయిన్ సైనికులతో పోరాడింది. కానీ ఈ జెలెన్స్కీ గాడిని ఎప్పుడూ టార్గెట్ చేయలేదు. వాన్ని చంపాలి అనుకోలేదు. న్యాయం ప్రకారం యుద్ధం చేయాలి అనుకుంది. ఈ జెలెన్స్కీ గాడు అనేకసార్లు దొంగచాటున డ్రోన్స్ని ఉపయోగించి రష్యా పైన దాడులు చేశాడు. వీడు ఎన్ని కన్నింగ్ ప్లాన్లు చేసినా రష్యా ఎదురుగా నిలబడి పోరాడిందే కానీ దొంగ దెబ్బ తీయాలి అనుకోలేదు. కానీ వీడు మాత్రం ఇప్పుడు ఏకంగా పుతిన్ ఇంటిపైనే దాడి చేయించాడు. డిసెంబర్ 29 అంటే నిన్న దాదాపు 90 డ్రోన్లతో పుతిన్ ఇంటిపైన దాడి జరిగింది. ఈ ఇల్లు కంప్లీట్గా ప్రొటెక్ట్ అయి ఉంది కాబట్టి మ్యాక్సిమం డ్రోన్స్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశంలోనే పేల్చేసింది. కానీ ఒక్క డ్రోన్ బిల్డింగ్ దగ్గర వచ్చి పేలింది. ఈ దాడిలో పుతిన్కి ఏదైనా అయి ఉంటే ప్రపంచం మొత్తం షేక్ అయ్యేది. ఎందుకంటే పుతిన్ తనకు ఏదైనా అయితే ప్రపంచం మొత్తాన్ని బూడిద చేసేలాగా న్యూక్లియర్ వెపన్స్ని రెడీగా పెట్టి ఉంచాడు. మీరు నమ్మరు, పుతిన్కి ఏదైనా అయితే కేవలం 10-15 నిమిషాల్లో వేల న్యూక్లియర్ బాంబులు మిసైల్స్ లాంచ్ అయి ఫస్ట్ అమెరికాను సర్వనాశనం చేస్తాయి. ఆ తర్వాత యూరప్ మొత్తాన్ని, ఇలా వరల్డ్ వైడ్గా వినాశనం క్రియేట్ చేసేలాగా ప్లాన్ రెడీగా పెట్టి ఉంచాడు. ఇది తెలిసి కూడా ఈ జోకర్ గాడు డైరెక్ట్గా బార్డర్లో యుద్ధం చేయకుండా పుతిన్ ఇంటిపైన దాడి చేసి చంపడానికి ప్లాన్ చేశాడు. మీ అందరికీ తెలుసు, రష్యా యుక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి గత 3 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఈ యుద్ధం స్టార్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం యుక్రెయిన్ నాటోలో కలవాలి అనుకోవడం. యుక్రెయిన్ నాటోలో కలిస్తే రష్యాకు ప్రమాదం. నాటో రూల్స్ ప్రకారం ఆ గ్రూప్లో ఏ దేశం జాయిన్ అయినా అమెరికా తమ వెపన్స్ని తీసుకువచ్చి ఆ దేశంలో ఇన్స్టాల్ చేస్తుంది, తమ మిలిటరీని పంపిస్తుంది. రష్యాకి దగ్గరగా తమ బార్డర్లో అమెరికన్ సైనికులు, అమెరికన్ ఆయుధాలు రావడం పుతిన్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే అది రష్యాకు ప్రమాదం. యుక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీ గాడికి పుతిన్ ఇలా చేయకూడదు అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వాడు దానికి ఒప్పుకోలేదు. దాంతో తన దేశం ప్రమాదంలో పడుతుంది అని రష్యా యుక్రెయిన్ పైన యుద్ధం స్టార్ట్ చేసింది. గత 3 సంవత్సరాల్లో ఈ యుద్ధంలో 2 దేశాలు కలిపి దాదాపు 5 లక్షల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతి భయంకరమైన యుద్ధంగా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది. మిగతా విషయాలు తెలుసుకునే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న ప్రకటన. కొన్ని రోజులుగా కామెంట్స్లో చాలామంది ఇన్కమ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో మీరు ఎంత మంచి జాబ్ చేస్తున్నప్పటికీ ఖర్చులు పెరగడం వల్ల శాలరీ తక్కువే అనిపిస్తుంది. అందుకే చాలామంది స్మార్ట్ వేలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ప్యాసివ్గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ వుల్ఫ్ ఒక బెస్ట్ యాప్. ఇది సెబీ రిజిస్టర్డ్ ట్రేడింగ్ యాప్. అలాగే ఇది మన దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యాప్. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు. కానీ మార్కెట్ వుల్ఫ్లో అలా కాదు. మీ అందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వొలటాలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాసెస్ వచ్చే ప్రమాదం ఉంటాయి. ఈ యాప్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఫీచర్ ఆటోమేటిక్గా దాన్ని గుర్తించి లాసెస్ కాకుండా చూసుకుంటుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్స్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఈ ఫీచర్స్ అన్నిటిని కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో మార్నింగ్ 9 AM నుంచి మిడ్నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ నవంబర్లో 14,142,
జూన్లో 70,468, జూలైలో 59,696 అండ్ రీసెంట్లీ అక్టోబర్లో 58,207 వరకు లాభాలు పొందారు అని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ట్రంప్ పవర్లోకి రాకముందు నేను కేవలం ఒక్క రోజులో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను అని మాట ఇచ్చాడు. ఇలా చెప్పే ఇతను ప్రెసిడెంట్గా గెలిచాడు. ఇతను ఇచ్చిన మాట ప్రకారం ట్రంప్ గత సంవత్సరం నుంచి ఈ యుద్ధాన్ని ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. పుతిన్ అండ్ ఈ జెలెన్స్కీ గాడిని కూర్చోబెట్టి పీస్ అగ్రిమెంట్ చేసే ప్రయత్నాలు అనేకం చేశాడు. కానీ ప్రతిసారి ఈ జోకర్ గాడి కారణంగా పీస్ డీల్ క్యాన్సిల్ అవుతూ వచ్చింది. వీడి ప్రాబ్లం ఏమిటంటే వీడు నిజానికి ఒక ప్రొఫెషనల్ కమేడియన్. ఈ కమేడియన్ని ప్రెసిడెంట్ చేశారు. ఒక రకంగా వీడొక జోకర్ గాడు. ఈ యుద్ధం కారణంగా వీడు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. రష్యాతో యుద్ధం చేయడానికి అమెరికా వీడికి దాదాపు $120 బిలియన్ ఇచ్చింది. యూరోపియన్ దేశాల నుంచి కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్ల డబ్బును తీసుకున్నాడు. అందులో చాలా డబ్బును వీడు కరప్షన్ చేసి తన అకౌంట్లో పెట్టుకున్నాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, స్వయంగా యూక్రెయిన్ జర్నలిస్టులు, యూక్రెయిన్ మీడియా హౌస్లు చెప్తున్న మాట. ఎలాగో దేశంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి వీడికి నచ్చినట్టుగా అక్కడి మీడియాని ప్రజల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ దేశంలో ఎలక్షన్ జరగకుండా చేశాడు. వేరే లీడర్ రాకుండా చేశాడు. వీడికి అగెన్స్ట్గా ఎవరు మాట్లాడినా వాళ్ళను తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నాడు. ట్రంప్ తీసుకువచ్చిన ఈ పీస్ ప్లాన్ ప్రకారం 2 దేశాల మధ్య అగ్రిమెంట్ జరిగిన వెంటనే, అంటే యుద్ధం ఆగిన వెంటనే యూక్రెయిన్లో 1 నెల లోపే ఎలక్షన్ జరగాలి. వీడికి చాలా క్లియర్గా తెలుసు, యూక్రెయిన్లో మళ్ళీ ఎలక్షన్ జరిగితే వీడు పవర్లోకి రాడు. అందుకే వీడు పవర్లో ఉండాలి అంటే ఈ యుద్ధం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఆ కారణంగానే వీడు కావాలని పీస్ డీల్ జరగబోతుంది, యుద్ధం ఆగబోతుంది అని తెలిసిన వెంటనే కొత్త అటాక్ని స్టార్ట్ చేస్తాడు. జస్ట్ 2 రోజుల ముందే వీడు ట్రంప్తో కూర్చొని రష్యాతో పీస్ డీల్ గురించి మాట్లాడాడు. మీటింగ్ చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ 90% వరకు పీస్ దగ్గరగా ఉన్నాము అని వీడి ముందే ట్రంప్ ప్రకటించాడు. దానికి వీడు కూడా అంగీకరించాడు. ట్రంప్తో ఇలా మాట్లాడి తన దేశానికి వెళ్ళిన వెంటనే ఎక్కడ యుద్ధం ఆగిపోతుందో అనే భయంతో ఈసారి డైరెక్ట్గా పుతిన్ ఇంటిపైన దాడి చేయించాడు. పుతిన్ ఇంటిపైన దాడి చేస్తే రష్యా ఊరుకుంటుందా? ఇప్పుడు వాళ్ళు చాలా సివియర్గా, ఎప్పుడూ లేని విధంగా యుక్రెయిన్ పైన దాడి చేస్తాము అని చెప్తున్నారు. ఈ జోకర్ గాడు రష్యా పైన, అది కూడా పుతిన్ ఇంటి పైన ఎందుకు దాడి చేశావు అని అడిగితే ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ దాడి మేము చేయలేదు, దానికి మాకు సంబంధం లేదు. పుతిన్ అబద్ధం చెప్తున్నాడు. పుతిన్ కావాలని ఈ యుద్ధం ఆగకూడదు అని ఇలా చెప్తున్నాడు అంటూ నోటికి వచ్చినట్టుగా వాగుతున్నాడు. కానీ వీడిని ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే వీడు జస్ట్ వారం ముందే క్రిస్మస్కి పుతిన్ చనిపోతే బాగుండు అంటూ పబ్లిక్గా కోరుకున్నాడు. అండ్ నిన్న దాడి చేయించాడు. వీడు ఇంతకుముందు కూడా ఇలాంటి దొంగచాటు దాడులు రష్యా పైన అనేకం చేయించాడు. అండ్ పుతిన్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజెంట్ రష్యా యూక్రెయిన్కి చెందిన అనేక ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకొని ఉంది. అలాగే ట్రంప్ పీస్ ప్లాన్ ప్రకారం రష్యా ఏ ప్రాంతాలైతే ఆక్యుపై చేసుకుందో వాటిని తిరిగి యూక్రెయిన్ తీసుకోవడానికి లేదు అని ప్రకటించాడు. ఈ యుద్ధంలో పుతిన్ ఆల్రెడీ గెలిచేశాడు. అలాంటప్పుడు అతను ఎందుకు యుద్ధాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటాడు? కంటిన్యూ చేయాలి అనే ఆలోచన, అవసరం వీడికి మాత్రమే ఉంది. ఎందుకంటే వీడిపైన ఇప్పటికే అనేక కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. అండ్ వీడు యుద్ధం ఆగిపోతే పవర్లో ఉండడు. వీడికి పవర్ పోయిన వెంటనే వీడిపైన ఇన్వెస్టిగేషన్ జరిగి వీడిని జైల్లో పడిస్తారు. ఆ భయంతోనే వీడు కొత్త డ్రామాని ఇప్పుడు స్టార్ట్ చేశాడు. పుతిన్ ఇంటిపైన దాడి జరిగిన విషయం తెలిసి ట్రంప్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అండ్ యూక్రెయిన్ పైన, ఎస్పెషల్లీ ఈ జోకర్ గాడిపైన ఇప్పుడు ట్రంప్ కోపంగా ఉన్నాడు. నిజంగా ప్రపంచంలో ఇంతగా విధ్వంసం, యుద్ధం, హింస జరగడానికి కారణం ప్రజలు, మతాలు కాదు. ఇదిగో ఇలాంటి నీచపు బుద్ధి కలిగిన నాయకులు. వీడు పవర్లో ఉండేందుకు లక్షల మంది సైనికుల ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. సేమ్ వీడిలాగే మన పక్కనే ఉన్న యూనస్ గాడు
తాను పవర్లో ఉండేందుకు బంగ్లాదేశ్ మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. ఇలాంటి చీడ పురుగుల్ని ఎలిమినేట్ చేసే వరకు, ఇలాంటి నాయకుల్ని గద్దె దింపే వరకు ప్రపంచంలో శాంతి ఏర్పడదు. ఇప్పుడు రష్యా పుతిన్ ఇంటిపై జరిగిన దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. ఈసారి యుక్రెయిన్ పైన ఎస్పెషల్లీ ఈ జోకర్ గార్డ్ని టార్గెట్ చేసి బ్రూటల్గా దాడి చేస్తాము అని రష్యన్ అఫీషియల్ ప్రకటించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈ యుద్ధం మరింత సివియర్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా వీడు పవర్ కోసం, అధికారం కోసం యుక్రెయిన్ దేశాన్ని బూడిద చేస్తున్నాడు. ఎందుకంటే రష్యాతో గెలిచే అంత సీన్ యుక్రెయిన్కి అస్సలు లేదు. ఈ వీడియో మొత్తం విన్నాక ఈ జెలెన్స్కీ గాడిపైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరగా మార్కెట్ వుల్ఫ్ మన దేశంలో చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అండ్ ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ ఆల్రెడీ దీన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్ని యూజ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.